రేపు తుక్కుగూడలో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు హస్తనేతలు. ఈ సభకు జిల్లాల నుంచి ప్రతి కార్యకర్త తరలి రావాలని పిలుపునిచ్చారు మంత్రులు. ఇప్పటికే భారీగా జన సమీకరణ చేసే పనిలో నిమగ్నమయ్యారు నేతలు. సీఎం రేవంత్ తో పాటు మంత్రులు సభ ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు రెడీ అయింది కాంగ్రెస్ జాతీయ నాయకత్వం. రేపు హైదరాబాద్ తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ స్థాయిలో పార్టీ హామీలకు సంబంధించిన మేనిఫెస్టోను ఇక్కడి నుంచే విడుదల చేయనున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించింది కాంగ్రెస్. మంచి ఫలితాలు రావడంతో పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే సెంటిమెంట్ ఫాలో అవుతోంది. 10 ఏళ్లుగా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించాలనే పట్టుదలతో ఉంది. తుక్కుగూడ సభ ఏర్పాట్లను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. సభకు అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి ప్రజలు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు సీఎం. సభలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సభకు భారీగా జనాలు తరలివచ్చేలా వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. తుక్కుగూడలో జనజాతర సభ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పరిశీలించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభకు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు సంబంధించి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పరంగా ఇండియా బ్లాక్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి. ఈ సందర్భంలో మరి పెద్ద ఎత్తున లక్షలాది మంది యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు మేము రావటానికి సిద్ధం, మేము వస్తాము అని ఉత్సాహం చూపెడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ జరగటం చూస్తారు. 10 ఏళ్ళు మంత్రి చేయకముందు రాజకీయ అవగాహన లేదనుకుంటే ఒక మాట మాట్లాడుతుంది, కానీ 10 ఏళ్ళు మంత్రిగా ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న తర్వాత కూడా ఇటువంటి మాటలు మాట్లాడితే మీరు మమ్మల్ని ప్రస్తావించారు కాబట్టి మేము ఇలా బరాబర్ అడుగుతాను. మీరు ఎందుకు ట్యాపింగ్ చేసారో జవాబు చెప్పమని అడుగుతున్నాం. దాని మీద నోటీసులు ఏమని ముందు ప్రజాస్వామికానికి వ్యతిరేకంగా, పర్సనల్ ఉండే హక్కులకు వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు చర్యలు తీసుకున్నారో దాన్ని సమర్థించే ముందు జవాబు చెప్పినాక మాట్లాడు కదా విమర్శ. ఆనాడు కొంతమంది అధికారులు ఉన్న వాళ్ళ పేర్లు తీసిండు, ఇప్పుడున్నటువంటి అధికారుల పేర్లు తీసిండు. దేశం మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తోందన్న మంత్రులు రాహుల్ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ సభకు దాదాపు 10 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు నేతలు. ఎండవేడి ఎక్కువగా ఉన్నందున సభకు హాజరయ్యే వారికి తాగునీరు, మజ్జిగతో పాటు ఇతర సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తుక్కుగూడలోని 60 ఎకరాలలో సభ, పక్కనే 300 ఎకరాల స్థలంలో వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.